కువైటీ వాళ్ళకి నేను చేసే రొయ్యల బిర్యానీ ఏ విధంగా ఉందో చూడండి. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే కనుక ఇందులో వచ్చేసి అల్లం తెల్లగడ్డల పేస్టు, కారం పొడి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా వేసుకొని అల్లం తెల్లగడ్డల పేస్టు నేను చెప్పే విధంగా ఫాలో అయ్యి చేసుకోండి. చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ కడప అబ్బాయి. చూడండి, ఈరోజు కువైటీ వాళ్ళకి వచ్చేసి రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేస్తా కువైటీ వాళ్ళకి అనేది ఈ వీడియోలో అయితే కనుక క్లియర్గా అయితే ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తే కనుక మళ్ళీ అర్థం కాదని చెప్పేసి నేను అంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రొయ్యలు అయితే బాగా శుభ్రంగా కడిగేస్తాను. కడిగేసిన తర్వాత ఒక దబరాలు వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెడతాను. అంటే ఉడకబెట్టడం అంటే చాలాసేపు కాదు, ఊరికే ఒక వారం ఉడకబడితే కన్నా ఆఫ్ చేసేస్తాను. ఆ నీళ్ళు వడగొట్టేసేసి మనం రొయ్యలు అయితే వేసుకుంటాను. అట్లాగే ఒక దబ్బర అయితే పెట్టేశాను కదా, దాంట్లో అయితే కన్నా కొంచెం నూనె వేస్తాను. నూనె వేసిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసేస్తాను. ఎర్రగడ్డలు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటాం కదా రొయ్యలు, అవి అయితే వేసి దానిపైన దాంట్లో వచ్చేసి మసాలా వచ్చేసి నేను గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా ఇవైతే వేసి బాగా రొయ్యలు అయితే కనుక వేయిస్తాను. రొయ్యలు బాగా కొంచెం బాగా వేగిన తర్వాత వచ్చేసి కొత్తిమీర, ఒక స్పూను టమాటో పేస్టు, సిమెంట్ ఇవి అయితే వేసి బాగా కలగెట్టేస్తాను. ఇప్పుడు సిమెంట్ అంటే కానీ ఇక్కడ దొరికే ఆకు పేరు అయితే చెప్పాను, అది కొత్తిమీర లాగానే ఉంటుంది, అది వేరేలాగా ఉంటుంది. నేను ఇంటికాడ ఎప్పుడు చూడలేదు, అందుకైతే నేను దాని పేరు అయితే చెప్తున్నాను. ఇక్కడ కువైట్లో అంటారు సిమెంట్ అని. కొత్తిమీర చూడండి, అది వేసిన తర్వాత వెనకంపడ ఆఫ్ చేస్తాను, ఎక్కువసేపు కలబెట్టకుండా. ఫస్ట్ వచ్చేసి ఆ రొయ్యలు అయితే పక్కకు తీసేసి కొన్ని రొయ్యలు అయితే కన్నా దాంట్లో దవరాలనే పెట్టేసి మామూలుగా వచ్చేసి నేను ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నాను కదా, ఆ బియ్యం అయితే వేస్తాను. అట్లాగే 2-3 స్పూన్లు నూనె కూడా వేస్తాను. మనకు ఎసురుకు సరిపోయిన నీళ్ళు అయితే వేస్తాను. అలాగే వచ్చేసి గరం మసాలా, కొంచెం పసుపు అవి కూడా వేస్తాను. వేసేసి బాగా కలబెట్టేస్తాను. ఉప్పు కూడా మనకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలా. ఫస్ట్ రొయ్యలలో వేసుకోవాలా, ఇప్పుడు దీంట్లో కూడా టేస్ట్కి సరిపోయినంత. అట్లాగే వచ్చేసి ఎసురు కూడా మనకు సరిపోయేంత వేసుకుంటే కరెక్ట్గా అన్నం పొడిగా అవుతుంది. తర్వాత వచ్చేసి ఈ రొయ్యలు నేను వేయించుకున్నాను కదా, ఈ రొయ్యలు అయితే కన్నా టేస్ట్ ఇప్పుడే సూపర్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి అన్నం పైన వేసి కలబెట్టేస్తాను. కువైట్ వాళ్ళకి చేసిన రొయ్యల బిర్యానీ ఇంతే. ఇది అన్నం రెడీ అయిపోతే మగ్గిపోయి రెడీ అయిపోతే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. పైన రొయ్యలు వేసేసి తర్వాత కువైట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు హాట్ బాక్స్లో వేసేసి అంతా మిక్సింగ్ చేసి ఇస్తాను. చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. చూడండి, ఆ విధంగా వేసేసిన తర్వాత కువైట్ వాళ్ళకి ఇచ్చే ముందరగా నేనైతే కన్నా అది హాట్ బాక్స్లో అయితే కన్నా వేసి ఇస్తాను. చూశారు కదా, దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఈ మధ్య పెట్టి వీడియోలకు అయితే బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటూ సపోర్ట్ అయితే చేయండి అంటున్నాను. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీరు కొట్టే లైక్ వలన ఈ వీడియో కూడా ఇంకా కొంచెం స్ప్రెడ్ అయ్యి వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది. అలాగే కామెంట్లో నేను ఎలా చేశాను అనేది కామెంట్ కూడా చేయండి. చూశారు కదా, హాట్ బాక్స్లో వేసి అయితే పెట్టాను. వాళ్ళకు ఇచ్చే ముందుగా హాట్ బాక్స్లో వేస్తాను, ముందే అయితే వేయను. బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే, రొయ్యల బిర్యానీ.